వ్యూహం సినిమా రిలీజ్పై స్టే ఇవ్వలేం, తెలంగాణ హైకోర్టు స్పష్టీకరణ. సార్, టీడీపీ అధినేత చంద్రబాబు హక్కులకు పరువుకు నష్టం కలిగించేలా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా తీశారు కాబట్టి దీని మీద స్టే ఇవ్వండి అని చెప్పి నారా లోకేష్ అప్పీల్ చేశారు. ఆ తర్వాత కొన్ని హీరింగ్స్ తర్వాత రీసెంట్గా వచ్చిన ఇదేంటంటే స్టే ఇవ్వలేము అని చెప్పేసి. ఇప్పటికే వ్యూహం శపథం నెక్స్ట్ రాబోతోంది సార్. అంతకుముందు చాలా సినిమాలు తీశారు, మనందరికీ తెలుసు. సో ఈ సినిమాల ప్రభావం ఎన్నికల్ని ఎంత, అంటే ఇటువంటి సినిమాలు ఎన్నికల్ని ఎంతవరకు ప్రభావం చేయగలవు చూపించగలరు? ఇక సినిమాలే ఎన్నికల ఫలితాలు డిసైడ్ చేస్తుంటే రాజకీయ పార్టీలు సభలు పెట్టవు, సినిమాలు తీస్తున్నాయి. స్టూడియో బయట బహిరంగ సభలు పెట్టారు. అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోస్లో ఉంటారు పార్టీలు. అంటే ఎందుకు బయటకు వెళ్తా? లేదా రామోజీ ఫిలిం సిటీలో ఉంటారు, బయటకే రారు కదా, సినిమాలు తీసుకుంటూ కూర్చుంటారు కదా. సినిమాలే ఎన్నికల్ని ప్రభావితం చేసేటట్టుంటే రాజకీయాలు ఇలా ఎందుకుంటాయి? అందువల్ల అంటే సినిమా కూడా అప్పుడు ఒక టీవీలో వార్త రావడం, ఒక పత్రికల్లో అనుకూల వార్త రావడం, సోషల్ మీడియా డిజిటల్ మీడియాలో ఒక పవర్ఫుల్ ప్రజెన్స్ చూపడం, ఇవన్నీ ఏ రకంగానైతే ఒక మెసేజ్ను తీసుకెళ్లే మీడియము, అలాగే సినిమాకు కూడా ఒక మీడియం. సో చాలామందికి ఒక రాంగ్ అండర్స్టాండింగ్ ఉంటుంది. సినిమా అనేవరకే సెన్సార్షిప్, సినిమా అనేవరకే అట్లెందుకు చెప్పారు అని. ఇప్పుడు సినిమాలో వ్యూహం సినిమాలో టీడీపీకి పరువుకు, చంద్రబాబు నాయుడు పరువుకు నష్టం కలిగించే అంశాలు ఉన్నాయంటే మీరు అది సాక్షి టీవీ పెట్టండి, చంద్రబాబు నాయుడు పరువుకు నష్టం కలిగించేవి రోజు వందల వార్తలు, డిస్కషన్స్, డిబేట్స్ ఉన్నాయా? మీరు ఏబిఎన్ టీవీ5 పెట్టండి, జగన్మోహన్ రెడ్డికి పరువుకు నష్టం కలిగించేదిగా వాళ్ళు భావించే, నేను భావించేది కదా, ఎవరైనా వాళ్ళు భావించేవి ఉండవా? రోజు చర్చ పెట్టడం లేదా? ప్రతిరోజు సేమ్ విశ్లేషకులు వాళ్ళే ఉంటారు, ఓ 4-5 ఉంటారు. సో సాక్షిలైనా మీకు ఏబిఎన్ టీవీ5లైనా వాళ్ళు అనడం లేదా? మరి అవన్నీ పరువుకు నష్టం కలిగిస్తాయా అనుకున్నప్పుడు వాటి నిషేధాన్ని ఎవరు అడగరు కదా. అడిగినా మనం అంగీకరించాం కదా. ఒకవేళ అలా టీవీలపై నిషేధం అంటే మొదలు వ్యతిరేకించాను నేనే. మరి టీవీ డిబేట్లలో రాజకీయంగా ఒకరిపైన ఒకరు పరువుకు నష్టం కలిగించే రీతిలో చాలా మాట్లాడుకుంటున్నప్పుడు సినిమాలో చూపెడితేనే పరువుకు నష్టం కలిగించి ప్రపంచం మునిగిపోతుందని ఎందుకు అనుకుంటున్నారు? సో ప్రెస్ కాన్ఫరెన్స్లో తిట్టుకోవడం లేదా? అతి భయంకరంగా తిట్టుకుంటున్నారు. బహిరంగ సభల్లో అనడం లేదా? ఇప్పుడు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అని ప్రతి మీటింగ్లో జగన్ అంటున్నాడా లేడా? ఆయన మరి దత్తపుత్రుడు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ పరువుకు నష్టం కలుగుతుంది కదా. కానీ లోకేష్, చంద్రబాబు నాయుడు రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైకో అని అంటలేరా? సైకో అంటే పరువుకు నష్టం జరగదు నాకు చెప్పండి. సైకో అంటే పరువు పెరుగుతుందా? జగన్మోహన్ రెడ్డి సైకో అనుడితోనే ఆయన పరువు విపరీతంగా పెరిగిపోతుందా చెప్పండి? మరి పరువుకు నష్టం కాదా అని చెప్పి బహిరంగ సభల్లో నువ్వు సైకో అన్నావు కనుక బహిరంగ సభల్ని నిషేధించాలి అనేవాడనంటే అంగీకరిస్తామా? అందువల్ల పొలిటికల్గా ఒకరిపైన ఒకరు పత్రికల్లో రాసుకుంటున్నారు, టీవీ ఛానల్లో మాట్లాడుకుంటున్నారు, బహిరంగ సభల్లో మాట్లాడుకుంటున్నారు, డిజిటల్ అండ్ సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. ఒక్క సినిమా మీడియానే ఎక్సెప్షన్ అని అంటే రామ్ గోపాల్ లాంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అయ్యా ఇది కూడా ఒక క్రియేటివ్ వర్క్. మీరు ఒక పేపర్లో వార్త రాసినట్టు, ఓ టీవీలో డిబేట్ నడిపినట్టు, ఓ బహిరంగ సభలో ఉపన్యాసం ఇచ్చినట్టు, ఇది సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినట్టు, ఇది ఒక సినిమా కూడా ఒక క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. నా అభిప్రాయాలు నేను చెప్తున్నా. అది ఇవన్నీ కానప్పుడు పరువు నష్టం అదెందుకు అవుతుంది అనేది సినిమా వల్ల వాదన. అది రామ్ గోపాలంలో ఎవరైనా ఆ వాదనలో న్యాయం ఉందా లేదా మీరే చెప్పండి. అంటే ఒకవేళ ప్రభావం చూపుతుంది, పరువు నష్టం కలుగుతుంది అని అనుకుంటే అది సినిమా అయినా, ఒక టీవీ డిబేట్ అయినా, ఒక పత్రికల్లో వచ్చే వార్తలైనా, ఒక సోషల్ మీడియా పోస్టులైనా, బహిరంగ సభలో చేసే ఉపన్యాసాలైనా అన్నీ కూడా పరువుకు నష్టం కలిగించేవి. కానీ సినిమా ఒక్కదాన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అని, అంటే మీరు సినిమా ప్రభావం సమాజం పైన చాలా ఎక్కువ ఉంటుంది అని అనుకుంటున్నారు. అందువల్ల కానీ ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, సినిమా కానీ మీడియా కానీ సమాజాన్ని శాసించలేదు. సమాజంలో ప్రభావాన్ని, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. కానీ ప్రజాభిప్రాయమే వ్యతిరేకంగా ఉంటే మీడియా సృష్టించదు. మీడియా డిటర్మినిజం థియరీ కరెక్ట్ కాదు. మీడియా మ్యానుఫ్యాక్చర్స్ కన్సెంట్, డౌట్ లేదు.
నామ్ చామ్స్కీ అనే స్కాలర్ అంటాడు, మ్యానుఫ్యాక్చర్స్ కన్సెంట్ అంటే ఒక అభిప్రాయాన్ని, సానుకూల అభిప్రాయాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది మీడియా. అది సినిమా చేస్తుంది, టీవీ చేస్తుంది, పేపర్ చేస్తుంది, సోషల్ మీడియా చేస్తుంది, డిజిటల్ మీడియా చేస్తుంది. కానీ ఒక ప్రజాభిప్రాయాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. కానీ బలమైన ప్రజాభిప్రాయాన్ని మీడియానే మారుస్తుంది అంటే మీడియా డిటర్మినిజం అంటారు. అది నిజం కాదు. అలా మీడియా మొత్తం వ్యతిరేకించిన గెలిచిన పార్టీలు ఉన్నాయి, గెలిచిన నేతలు ఉన్నాయి. అందువల్ల మీడియాలోనే వస్తే మీడియానే ఎన్నికలను ప్రభావితం చేస్తాయి అనుకుంటే పొరపాటు. ఎన్నికల్లో ప్రజల అభిప్రాయాన్ని ప్రభావితం చేయడంలో మీడియా ఒక బలమైన సాధనం. ఈ సాధనాలపైన ఎవరికీ గుత్తాధిపత్యం లేదు. థ్యాంక్స్ టు సోషల్ మీడియా ఎవల్యూషన్ ఎవరికీ గుత్తాధిపత్యం లేదు. ఎందుకంటే ఎవరైనా తమకు అనుకూలమైన నెరేటివ్ని బిల్డ్ చేయొచ్చు. అందులో రామ్ గోపాల్ వర్మ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఆయన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటాడు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లకు వ్యతిరేకంగా అభిప్రాయాలు చెప్తుంటాడు. ఆయన తటస్థంగా ఉన్న వ్యక్తి కాదు. తటస్థంగా లేని వ్యక్తి చేసేది ఆ పార్టీకి అనుకూలంగానే ఉంటుంది కదా. ఆ పార్టీకి అనుకూలంగానే ఉన్నప్పుడు వ్యూహం చూసినటువంటి ప్రేక్షకులు ఆల్రెడీ ఒక అభిప్రాయంతో ఉన్నవారేవారు. ఆ అభిప్రాయంతో ఉన్నవారు ఆ వ్యూహం చూసి ఇంకెక్కువగా ఆ అభిప్రాయానికి బదులవుతారు. కానీ న్యూట్రల్ వ్యక్తులు ఎంతమందిని ప్రభావితం చేస్తుందనేది అనుమానాస్పదమే. అయినా వ్యూహంలో ఉండే కథలు కథనాలు అన్నీ రాజకీయ క్షేత్రంలో, పొలిటికల్ డొమైన్లో, పబ్లిక్ డొమైన్లో ఆల్రెడీ ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ ఏమి కొత్తగా సృష్టిస్తలేడని ఆయనే చెప్పాడు. ఇది అందువల్ల పొలిటికల్ డొమైన్లో, పబ్లిక్ డొమైన్లో ఆల్రెడీ ఉన్న అంశాలను కూర్చి ఆయన సినిమా తీశాడు. దాన్ని ఇగ్నోర్ చేస్తే తెలుగుదేశానికి ఎక్కువ లాభం. ఇప్పుడు దానిపైన హైకోర్టుకి వెళ్ళి ఒక రకంగా రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహన్ సినిమా ప్రమోషన్కు లోకేష్ హైకోర్టుకి వెళ్ళడం ఉపయోగపడింది. సో రామ్ గోపాల్ వర్మ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు లోకేష్. అందువల్ల వ్యూహానికి ప్రత్యేకంగా ఆడియో రిలీజ్ ఫంక్షన్ అవసరం లేదు. ఆ వ్యూహం వస్తుందని కూడా ఎవరికి తెలియదు. లోకేష్ మాత్రమే కాదు సార్, ఏమన్నా లోకేష్ ఒక్కడే కానీ చెప్పాను. తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా వెళ్ళి ధర్నాలు చేశాయి. సో అందువల్ల తెలుగుదేశం పార్టీ వ్యూహానికి మంచి పబ్లిసిటీ ఇచ్చింది, శపథానికి కూడా పబ్లిసిటీ ఇస్తుంది. దానికి రామ్ గోపాల్ వర్మ కృతజ్ఞుడై ఉండాలి.